ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, హేలియంగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును అని 1 యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము మనకి వివరిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమిస్తాము అని, మనము ఒకరితో ఒకరము ప్రేమించేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవించాలని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. ఎందుకు ప్రేమించాలి అంటే, ఏలయనగా దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ అనేది దేవుని మూలంగా కలుగుచున్నదని వాక్యము మనకి వివరిస్తుంది. ప్రేమ అనేది దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతి వాడు కూడా దేవుని మూలంగా పుట్టినటువంటి వారై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. దేవుణ్ణి వారు ఎరుగుతారని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. మనము ఒకరము ఈ లోకంలో ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. ఎందుకు ప్రేమించాలి అంటే, మనము ప్రేమ అనేది దేవుని మూలంగా మనలో కలుగుచున్నది. అదేవిధంగా ప్రేమించే ప్రతి వాడు కూడా దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక మనము ఒకరినొకరు ప్రేమించేటువంటి వారంగా ఈ లోకంలో జీవిద్దాము. అదేవిధంగా దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని అదే 1 యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము మనకి వివరిస్తుంది. మన దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉంటున్నాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని వాక్యము వివరిస్తుంది. నేను క్రీస్తుని కలిగిన వాణ్ణి అని నువ్వు చెప్పుకుంటున్నావేమో. ఒకవేళ నీలో ప్రేమ లేకపోయినట్లయితే, ప్రేమ నీలో లేనట్లయితే నిన్ను దేవుడు ఎరగడు అని వాక్యము వివరిస్తుంది. అదేవిధంగా మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అని 1 యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము మనకి వివరిస్తుంది. తండ్రి అయినటువంటి దేవుడే కుమారుణ్ణి మన కొరకు ఈ లోకంలోకి పంపి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. మనము జీవించుచున్నాము అంటే అది కేవలము దేవుని కృప అయి ఉంటుంది. కనుక మన యందు ప్రేమ ప్రత్యక్షపరచబడాలి అంటే మనము ఒకరినొకరము ప్రేమించాలి. మనము ఎప్పుడైతే ప్రేమ అనేది దేవుని మూలంగా కలుగుచున్నది, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉంటున్నాడు. కనుక మనము ప్రేమ కలిగి ఒకరము ప్రేమించుకున్నటువంటి వారంగా ఉందాము. మనలో ప్రేమ లేదు అంటే మనము దేవుణ్ణి ఎరగనటువంటి వారమై ఉంటున్నాము. ప్రేమ కలిగి ఈ లోకంలో జీవిద్దాము. ఆమేన్.